థ్యాంక్ యూ మై డియర్ సన్స్. ఇక్కడ ముగ్గురు నాకు సన్సే యాక్ట్ చేసిన వాళ్ళు. అండ్ చైతన్య, ఇట్స్ నైస్ టు స్టాండ్ హియర్. అట్ లాస్ట్ ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది అనేది నాకు చాలా సంతోషం. మీ తరఫున కూడా చాలా సంతోషపడుతున్నాను నేను. ఎందుకంటే ఒక ఫ్రెష్ మైండ్తో వచ్చారు. ఆయనకి ఇక్కడ జరుగుతున్నవేవి ఆయనకు అర్థం కాలేదు ఫస్ట్. ఏంటి ఇలా జరుగుతున్నాయి ఏంటి అని. కాదండి, ఇక్కడ ఇండస్ట్రీలో కొంచెం ఏమో మనం అట్లా వీ హ్యావ్ టు అడ్జస్ట్ అనమాట. అంటే అంత ప్లాన్డ్గా ఉంటారు కదా వాళ్ళ సెక్షన్లో, వాళ్ళ ప్రొఫెషన్లోని. ఇక్కడేమో కొంచెం కేయాటిక్గా ఉంటుంది మన సినిమాలోను. ఆ కేయాస్నేమో ముందు ఆయన తట్టుకోలేకపోయారు, తర్వాత అర్థం చేసుకున్నారు. బట్ స్టిల్ ఐ ఫీల్ హ్యాపీ ఫర్ యూ, బికాజ్ మీ పిక్చరు మీరు చెప్పాలనుకున్న విధంలో చెప్తున్నారు అనే ఒక సంతోషం చాలా పెద్ద విషయం. అది రిలీజ్ అవుతుంది అనేది. అండ్ ప్రొడ్యూసర్ గారిని ఇప్పుడే చూస్తున్నాను, ఇంతవరకు ఆయన కనబడలేదు. మీకైతే వినబడలేదు కూడా కదా ఆయన మాట్లాడుతున్నప్పుడు. మాకు ఇంతవరకు ఆయన కనబడిన కూడా లేదు. అండ్ ఇట్స్ వెరీ నైస్ అండి. ఆల్ ది బెస్ట్ యూ. పిక్చర్ బాగా ఆడుతుంది అనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే చాలా సెన్సిటివ్ అయిన ఒక విధంలో తీశారనమాట. ఎప్పుడు లవ్ స్టోరీస్ ఏమో ఫెయిల్ అవ్వవు. అందులో ఉండే ఎమోషనల్ ఇది బాండ్ మనకి వచ్చేసింది అంటే వీ విల్ జస్ట్ సెలబ్రేట్ ఇట్. బికాస్ మనం అందరం ఎన్ని కష్టాలున్నా సరే ఒక లవ్ అనే విషయంలోనే చాలా ఫ్రెజైల్ అయిపోతాము. సో ఆ ఒక ఎమోషన్ తీసుకొచ్చిన ఒక పిక్చర్ ఇది. అండ్ అగైన్ ఒక బ్యూటిఫుల్ మూవీతో మీ అందరి ముందుకి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరూ చెప్పినట్టు అజయ్ గురించి నేను చెప్పాలనుకున్నాను అనమాట. షూటింగ్ ఉన్న తన వర్క్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టడం అనేదంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ యూ డిజర్వ్ అ లాట్ మోర్. మీరు రండి యాక్చువల్గా. ప్లీజ్, మా శివశంకర్ గారి కొడుకు అనమాట. మీకు తెలుసో తెలీదో కానీ తమిళ్లో ఐఎమ్ సో హ్యాపీ టు యూనో. తమిళ్లోనేమో ఒక చాలా ఫేమస్ సాంగ్ ఒకటి ఉంది, నేను నా డాన్స్ సాంగ్ ఒకటి ఉంది, మరుబడియం అనే పిక్చర్లోని బాలు మహేంద్ర గారి డైరెక్షన్లో. ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ డైరెక్షన్ చేసింది వాళ్ళ నాన్నగారు శివశంకర్ గారు. సో దట్ వే ఐ రియలీ ఫీల్ హ్యాపీ దట్ టు సీ యూ హియర్ సపోర్టింగ్ సచ్ మూవీస్. ఎప్పుడూనేమో మనకి ఫ్రెష్గా కొత్త డైరెక్టర్స్ని సపోర్ట్ చేయడం అనేది చాలా టెన్షన్గా ఉంటుంది. ఆ పిక్చర్ రిలీజ్ అయితే తప్ప వాళ్ళు చెప్తున్న మాటలు నిజం అని మనం నమ్మలేము. ఎందుకంటే వాళ్ళు నిజంగా చెప్పినవన్నీ తెర మీదకి ఎక్కించారా, మనల్ని టచ్ చేయగలిగారా అనేది రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది. కానీ ఆయన అంతకు ముందు నుంచి నమ్మిన వాళ్ళకి అందరికీ నా అభినందనలు. అండ్ హరీష్, మీ బేబీ రిలీజ్ అవగానే అన్నాను చైతన్యతో, తొందరగా రిలీజ్ చేయండి ఇప్పుడు అని. అండ్ యూ వర్ రియల్లీ గుడ్ ఇన్ దట్ మూవీ అండ్ సో నైస్. అండ్ వీ విల్ డెఫినెట్లీ వర్క్ టుగెదర్ అండ్ నైస్ టు వర్క్ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. పాటల్లోనేమో వింటున్నప్పుడు లిరిక్స్ ఎంత బాగున్నాయి, ఎవరు రాశారని చూసినప్పుడు మా చైతన్య రాశారు అని చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. రియలీ నైస్ లిరిక్స్. అంత బ్యూటిఫుల్ ఫ్లో ఉంది వర్డ్స్లోని. అండ్ చాలా డీప్ మీనింగ్ ఉందన్నమాట. ఈ సాంగ్స్ ఎప్పటికీ ఉండిపోతాయి అని మాత్రం అనిపిస్తుంది. దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. యాక్చువల్గా మీరేమనుకున్నారో అది కరెక్ట్గా మీరు రాయగలిగారు. అండ్ ఆల్సో అవేమో ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్తో పాటు అండ్ మీకు అందించగలిగారు అనేది. సో పిక్చర్ చూడండి అందరూ. అన్ని పిక్చర్స్ లాగే ఈ పిక్చర్ని కూడా మీకు నచ్చేలాగే తీసుకొచ్చాము.